కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన మరవక ముందే తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అదే తరహా ఘటన మరొకటి జరిగింది. లా చదువుతున్న ఓ విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఓ లా కాలేజీ విద్యార్థినిపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 2025 జూన్ 25న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బాధితురాలు చదువుతున్న కాలేజీకి చెందిన ఇద్దరు, అదే కళాశాలకు చెందిన ఓ పూర్వ విద్యార్థి ముగ్గురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. కాలేజీ క్యాంపస్ ఆవరణలోనే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కళాశాల మాజీ యూనిట్ ప్రెసిడెంట్ 31 ఏళ్ల మనోజిత్ మిశ్రా, 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమీద్ ముఖర్జీగా పోలీసులు గుర్తించారు. జూన్ 26 సాయంత్రం కోల్కతాలోని తల్బాగన్ క్రాసింగ్ సమీపంలోని సిద్ధార్థ శంకర్ శిశురాయ్ ఉద్యాన్ ఎదురుగా ఇద్దరు నిందితులు మిశ్రా, అహ్మద్లను అరెస్ట్ చేశారు. ఇక జూన్ 27న తెల్లవారుజామున 12:30 ప్రాంతంలో మూడవ నిందితుడు ముఖర్జీని అతని నివాసంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చిత్తరంజన్ నేషనల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోందని తెలిపారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ విద్యార్థి అని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలు, యువతులకు, పిల్లలకు రక్షణ కరువైందని విమర్శిస్తున్నారు. అహ్మదాబాద్ లో ఈ నెల 12న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబీ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్ బాక్స్ ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్ విమానాల తయారీ డిజైన్ ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బీ ప్రతినిధులు ఉంటారని తెలిపింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, సివిఆర్, ఫ్లైట్ డేటా రికార్డర్, ఎఫ్డీఆర్ రెండు ఏఏబీ అధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నెల 25న ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ యుగంధర్ సారథ్యంలోని బృందం ఏఐబీ ఎన్టీఎస్బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ ను, మాడ్యూల్ సిపిడబ్ల్యూఎం ను సురక్షితంగా వెలికి తీశారు. మెమోరీ మాడ్యూల్ ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఐబీ ల్యాబ్ లో డౌన్లోడ్ చేశాం. సివిఆర్, ఎఫ్డీఆర్ విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది అని పౌర విమానయాన శాఖ తెలిపింది.
రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. జూబ్లీ హిల్స్ పిఎస్ లో 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. గద్వాల అభివృద్ధికి మద్దతుగా ఉన్నానన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చలకు దారితీశాయి. నడిగడ్డలోని ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు కీలక అభివృద్ధి పనులు ఆగిపోయాయని సీఎం దృష్టికి తీసుకొచ్చినా స్పందన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరలేదు కానీ అభివృద్ధి కోసం మద్దతు ఇస్తున్నానన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఇక ఆయన క్యాడర్ కు అవకాశం వచ్చినప్పుడు తానే మార్గం చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. పాలమూరు 14 నియోజకవర్గాల్లో గద్వాల నడిగడ్డ ప్రాంతం రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ గానే ఉంటాయి. దీనికి సంబంధించి ఈరోజు ప్రస్తుతం మనం గద్వాల నియోజకవర్గంలో అయితే ఉన్నాం. మనతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. మొత్తానికైతే కూడా గద్వాల రాజకీయాలు ఈ మధ్య కాలంలో అయితే మరీ హాట్ గా నడుస్తున్నాయి. ఇటు వర్గపోరు కావచ్చు, ఏ పార్టీలో ఉన్నారన్న డౌట్ తో కూడా ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. అసలు ఇక్కడి ప్రజలకు సంబంధించి అభివృద్ధి కానీ తర్వాత పార్టీ మార్పు కానీ ఇదంతా ఏం చెప్తారన్న దీనికి సంబంధించి? తప్పు హాట్ లేదు, హీట్ లేదు, అంత కామన్ గానే ఉంది. నిత్యం రాజకీయాల సహజం ఇది. ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా వాళ్ళ ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉంటది. వాళ్ళు గాని నేను గాని ఎవరైనా గాని అంటే రాజకీయం అంటేనే ఉనికిని కాపాడుకునాలి. ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే రాజకీయాల హాట్ ఉండదు, హీట్ ఉండదు. ఇలా కామన్ ఇది, సహజం. దీంట్లో ఏం పెద్దగా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పరిస్థితి ఉంటది. ఈ నడిగడ్డ ప్రాంతం గతంలోకి వెళ్ళి అంటే ఎప్పుడు కూడా రాజకీయంగా అంటే ఈడ అందరు కూడా ఒక వ్యక్తిగతంగా దీన్ని ఆరాధించే ఇవి కాన్స్టిట్యున్సీలు ఇవి. వృత్తిపరంగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా ఈరోజు ప్రజలకి నాయకులకి ఈరోజు మంచి అండర్స్టాండింగ్ ఉండే కాన్స్టిట్యున్సీ ఇది. దీని ద్వారా కొంత ఎక్కువ కనిపించచ్చు తప్ప మొత్తానికైతే ఇక్కడి ప్రజలు మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారని కొంతమంది, కాంగ్రెస్ లో ఉన్నారని కొంతమంది అభివృద్ధి కోసం ఏ పార్టీలో ఉన్నా సరే నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 ఏళ్లలో మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించి నిధులు గాని అభివృద్ధి గాని ఏం చేశారన్న? నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. అది ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వంలో అందరు కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరికి రాష్ట్రంలోనే ఇక్కడ ఏదొచ్చినా మా జిల్లాకు వచ్చే అవకాశం, మా జిల్లాకు వచ్చే వనరులను బట్టి, ఇక్కడ నైసర్గిక పరిస్థితి బట్టి ఇక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తూనే ఉంటాయి. అది ఒకటి కామన్ గా జరుగుతుంది. ప్రత్యేకంగా ఇరిగేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్ వస్తాయి, బళ్ళు వస్తాయి, వల్ల కామన్. అవి రోడ్లు వస్తాయి, ఈరోజు రేపు రోడ్లు వస్తాయి. అవి సహజంగా అన్ని కాన్స్టిట్యూషన్ జరుగుతాయి. నేను ముఖ్యంగా ప్రభుత్వానికి ఈరోజు నా మద్దతు ఎందుకు తెలిపానంటే ఇక్కడ ఇరిగేషన్ డెవలప్ చేయాలా. మా వలసల ప్రాంతం గతంలో ఎక్కడ చూసినా అంటే పాలమూరు జిల్లా ఏ విధంగా వాళ్ళ వలసలకి ప్రఖ్యాతి చెందిందో అదే విధంగా ఈ గద్వాల ప్రాంతం కూడా వలసల ప్రాంతం. ప్రతి ఒక్కరు కూడా నెత్తిమీన బుట్టని పెట్టుకొని సంకల పిల్లని ఎత్తుకొని పోయి వరి నాట్లకి వరి కోతలు కూడా కర్ణాటక రాష్ట్రం పోయి బతుకు తెరువు చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నీరు లేకపోవడం, నీటి సమస్య ఉండడం, ఇరిగేషన్ పక్కనే కృష్ణా నది ఉన్న జూరాల ప్రాజెక్ట్ అనేది కాన్స్టిట్యున్సీకి అత్యంత తక్కువ ఇరిగేషన్ ఉంటుంది. మళ్ళీ ప్రాజెక్టు భూములు కోల్పోయిన వాళ్ళు మేమే. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది మా ప్రాంతంలో అయినా కూడా మాకు నీటి సమస్య ఉన్నది. గత ప్రభుత్వాలు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ నెట్టంపాడు ఎత్తిపోతాల పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ టైంలో కొంత జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింగా దాన్ని కంప్లీట్ చేసి నెట్టంపాడు, రేలంపాడు 2 రిజర్వాయర్ల ద్వారా మళ్ళా గుడ్డందొడ్డి, నెట్టంపాడు 2
రిజర్వాయర్ ఆన్ గోయింగ్ రిజర్వాయర్స్ ద్వారా ఒక 5 రిజర్వాయర్లని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 14-15 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యంతో ఒక 8 రిజర్వాయర్ నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ రాలంపాడ్ రిజర్వాయర్ అని అత్యంత ముఖ్యమైనది. అది 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్. దాని కింద ఒక ముంపు గ్రామం ఉంది, అది కూడా మునిగిపోయింది, ఆలూరు అనే గ్రామం. అంటే అప్పట్లో అందరం కూడా మనం రిక్వెస్ట్ చేసి రైతులని చేంజ్ చేసి 4 టీఎంసీలు ఒక 3 సంవత్సరాలు నిలబెట్టడం జరిగింది. తర్వాత 2 టీఎంసీల దగ్గర లీకేజీలు కావడం వల్ల 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ని 2 టీఎంసీలకే నిల్వ సామర్థ్యం తగ్గించుకొని ఈరోజు ఆ 2 టీఎంసీలతోన మనం 180,000 ఎకరాలకి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పక్కన ఉన్న ఒక 5 టీఎంసీలు అంతా 8 టీఎంసీలతోన 180,000 ఎకరాలకి ఈరోజు నీటిని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల 2వ క్రాప్ లో ఒక 45,000 ఎకరాలకి ఆ పంటలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ఏప్రిల్-మే నెలలో నీళ్లు లేకపోవడం వల్ల కృష్ణానదికి మనం డైరెక్ట్ గా కర్ణాటక రాష్ట్రాన్ని రిక్వెస్ట్ చేసి కృష్ణానదికి తెచ్చుకోవడం వల్ల మనం మళ్ళా పంపింగ్ చేసుకొని పంటలకు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనివల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నాం. ఈరోజు ఎవరిని వచ్చినా గద్వాల్లో నియోజకవర్గానికి ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళకి తొందరపాటు నిర్ణయాలతోనూ వాళ్ళు నష్టపోతారు తప్ప ఒరగపోరు అనేది లేదు. మొత్తానికైతే కూడా ఇది ఇక్కడి పరిస్థితి. అభివృద్ధి ధ్యేయంగా కూడా నేను పనిచేస్తానంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏ పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి లక్ష్యం, గద్వాల నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడుపుతానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, గద్వాల నుండి. విజయవాడ జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యార్వాన్ల ప్రారంభించారు. 2 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతోంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యోగా డే ఎంతగా విజయవంతమవుతుందని ఎవరు ఊహించలేదన్నారు చంద్రబాబు. ఒక్క పిలుపుతో 3 లక్షల మందికి పైగా వచ్చారన్నారు. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని, యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని కూడా ప్రశంసించారన్నారు. అందరి హెల్త్, వెల్త్ హ్యాపీగా ఉండాలనేది తన లక్ష్యమన్నారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. పర్యాటక శాఖకు సలహాదారునిగా ఉండాలని బాబా రామ్దేవ్ను కోరుతున్నారన్నారు. Recently, we conducted yoga in Visakhapatnam. 30 days, I promoted yoga in a big way. Honorable Prime Minister, through United Nations, he included Yoga Day globally. 11th International Yoga Day we celebrated. Everybody expected it may not happen that grand scale, but I wanted to promote yoga as a part of everybody's life. 30 days I gave a calendar. Even my officers, some of my officers didn't believe. I planned 5 lakh people in single location, that is Visakhapatnam. But we got Guinness record, 3,01,000. Never it has happened. It has happened in Visakhapatnam. That is how we achieved. Now, PM also, so many times PMO, they told me it will happen or not. I told only one thing. Product is very great product, yoga. But only the problem, promotion is very weak. Marketing is very weak. That's why it didn't take off. Then, because of product is very strong, marketing, Prime Minister was doing, so I educated people, so it has happened automatically. It is a historical event we conducted. Today, to take further forward, I wanted to seek Baba Ramdev Guruji's blessings. Andhra Pradesh will be future destination for wellness and happiness. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. I can create wealth through my economic policies.
but Babaji is going to give happiness and health for everybody. That's why I'm requesting him now. I want to take his services. He's a very, very effective marketing manager of a product. If he decide, this is where I'm asking him only one thing. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why with all our cooperation, I am also asking Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. I am very happy. So this is the occasion I want to tell you everything we wanted to promote in a big way from today onwards. Recently, we conduct కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ద్రవిడ వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి బీటెక్ సిఎస్సి విత్ ఏఐఎంఐ కోర్సులను మంజూరు చేసింది. ప్రతి గ్రూప్ లో 60 సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ ఛాందసవాదులు మళ్లీ చెలరేగారు. ఢాకాలో హిందూ ఆలయాన్ని అల్లరి ముక్కలు టార్గెట్ చేశాయి. బుల్డోజర్ తో హిందూ ఆలయం కూల్చివేశారు. దీంతో హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలను అల్లరి ముక్కలు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. మైనార్టీలు ఉన్న హిందువులపై భౌతిక దాడులు సైతం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. সব ভেঙে দেওয়া হয়েছে। মায়ের প্রতিমা ভেঙে দেওয়া হয়েছে, সম্পূর্ণ ভেঙে দেওয়া হয়েছে। బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ ఛాందసవాదులు మళ్లీ చెలరేగారు. ఢాకాలో హిందూ ఆలయాన్ని అల్లరి మూకలు టార్గెట్ చేశాయి. బుల్డోజర్ తో హిందూ ఆలయం కూల్చివేశారు. దీంతో హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలను అల్లరి మూకలు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. మైనార్టీలుగా ఉన్న హిందువులపై భౌతిక దాడులు సైతం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. সব ভেঙে দেওয়া হয়েছে। মায়ের প্রতিমা ভেঙে দেওয়া হয়েছে, সম্পূর্ণ ভেঙে দেওয়া হয়েছে।
తమను హీరో విజయ్ దేవరకొండ అవమానించారని కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా అంటున్నారు గిరిజన సంఘాలు. కోట్లు పెట్టి తీసిన సినిమాలను చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు గిరిజన సంఘం నేతలు. విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ బాయ్కాట్ చేయాలని అంటున్నారు గిరిజన సంఘం నేతలు. హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. ఇక విజయ్ దేవరకొండపై నమోదైన కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మీద ఇటీవల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ మీద అట్రాసిటీ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రం గతంలోనూ పలు కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు మరొక కేసు నమోదైంది. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోలుస్తూ కొట్టుకుంటున్నారని, తమను అవమానించారంటూ కూడా కొంతమంది గిరిజనులు విజయ్ దేవరకొండ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన మీద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గతంలో గిరిజనులు పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినట్లు కూడా మాట్లాడారు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, సినిమాలు చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం విజయ్ దేవరకొండ గుర్తు పెట్టుకోవాలి అంటూ కంప్లైంట్ చేసినటువంటి గిరిజనులు విజయ్ దేవరకొండ మీద మండిపడినటువంటి పరిస్థితి ఉంది. తమ కమ్యూనిటీని అవమానించాలని చూస్తున్నారని, సినిమాల ప్రమోషన్స్ కోసం తమను ఇబ్బందులకు గురి చేసేలా మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ప్రమోషన్స్ కోసం చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం డ్రగ్స్ సినిమాలు తీసే విజయ్ దేవరకొండను ప్రభుత్వం ఎన్నుకోవడం ప్రభుత్వ దౌర్భాగ్యానికి నిదర్శనం అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆ ఫిర్యాదులలో డిమాండ్ చేయడం జరిగింది. వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇక విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు ఇప్పటికే డ్రగ్స్ ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలలోనూ మరోవైపున యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఆపోజిట్ గా ఏదైతే ఇటు డ్రగ్స్ కు వ్యతిరేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందో వాటిల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం జరిగింది విజయ్ దేవరకొండ. సో ఇటువంటి అంటే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఈ కార్యక్రమాలలో ఎలా తీసుకొచ్చి గెస్టులుగా పెడతారన్నటువంటి మరొక విషయాన్ని కూడా వాళ్ళు యొక్క ఫిర్యాదులలో మెన్షన్ చేయడము, ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైబల్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. రత్నకుమార్, విజయ్ దేవరకొండపై నమోదైన కేసుకు సంబంధించి విజయ్ దేవరకొండ ఏమైనా స్పందించారా? వాస్తవానికి మొదటిసారి ఎప్పుడైతే ఆ కేసు నమోదైందో మొదటిసారి కేసు నమోదైనప్పుడు విజయ్ దేవరకొండ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా కొంతమంది ట్రైబల్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు మెన్షన్ చేయడం జరిగింది. కానీ విజయ్ దేవరకొండ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగానే మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు అక్కడ సైతం కేసు నమోదు చేశారు. ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. దీని మీద మరి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ స్పందించలేదు. మరి ఆయన స్పందిస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. ట్రైబల్స్ ను పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చారని కేసు నమోదైంది. తమను హీరో విజయ్ దేవరకొండ అవమానించారని, పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు పెట్టి తీసిన సినిమాలను చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.